పాకిస్తాన్ పరువుని తీసేటటువంటి ఘటన. పాకిస్తాన్ నుంచి వేరే వేరే పేర్లతో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడానికి డ్రామాలు ఆడుతున్నటువంటి ఒక ఉదంతాన్ని తాజాగా జపాన్ పట్టుకుంది. ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు పేరుతో, FIA పేరుతో జపాన్లోకి అక్రమంగా ప్రవేశించినటువంటి పాకిస్తాన్ పౌరుని ఆ దేశం ఎయిర్పోర్ట్లోనే పట్టుకుని డిపోర్ట్ చేసేసింది. ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్న లెక్క ఏంటంటే, దేశంలో జరుగుతున్న ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా పాకిస్తాన్ ఫేక్ ఫుట్బాల్ జట్టు అక్కడికి వచ్చింది. 22 మంది వ్యక్తులు జపాన్కి వెళ్ళారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిందంటూ నకిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళారు NOC. ఫుట్బాల్ నిర్వాహకులకి వాళ్ళ మీద ఎటువంటి అనుమానం రాలేదు. జపాన్లోని విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విచారణ సమయంలో ఇమిగ్రేషన్ అధికారులకు వాళ్ళ మీద అనుమానం రావడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఆ తర్వాత అసలు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు ఏమి ఫుట్బాల్ ఆడేవాళ్ళు కాదు, వాళ్ళదంతా నకిలీ జట్టు, ఆ జట్టు పేరుతో ఇక్కడికి అక్రమంగా వచ్చి సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది తేల్చారు. దాంతో పాకిస్తాన్ విమానాశ్రయ అధికారుల నుంచి ఎలా తప్పించుకోగలిగారు అన్నది అర్థం కాలేదు. వాస్తవంగా పాకిస్తాన్లోనే పట్టుకోవాలి, ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ ఇమిగ్రేషన్లోనే పట్టుకోవాలి. అలా కాకుండా అది పాకిస్తాన్ వీసా చెక్ చేసేటప్పుడు పట్టుకోవాలి కదా. కానీ అక్కడ ఎలా చేశారంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వీళ్ళతో కుమ్మక్కైంది, లేకపోతే అక్కడ అధికార యంత్రాంగం వీళ్ళతో కుమ్మక్కైందని అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లోని సియాల్కోట్కి చెందినటువంటి మాలిక్ వకాస్ అనేవాడు వీళ్ళని అక్రమంగా జపాన్కి పంపించడానికి ఈ ఫుట్బాల్ జట్టుని అడ్డం పెట్టుకుని, ఫుట్బాల్ మ్యాచ్లను అడ్డం పెట్టుకున్నాడని తేలింది. గుజ్రాల్ వాలాలోని FIA అధికారులు వాడిని అదుపులో పట్టుకుని ఇప్పుడు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వాళ్ళని అక్రమంగా జపాన్కి పంపించడం కోసం నిందితుడు గోల్డెన్ ఫుట్బాల్ ట్రైల్ అనే నకిలీ ఫుట్బాల్ క్లబ్ కూడా ప్రారంభించాడని అధికారులు తెలుసుకుని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. జపాన్కి తీసుకువెళ్తామని చెప్పి ఆశ చూపించి పాకిస్తాన్లో 22 మంది వ్యక్తుల దగ్గర నుండి ఈ వకాస్ అనేవాడు ₹1 కోటికి పైగా పాకిస్తాన్ రూపాయలు వసూలు చేశాడట. ఆ విధంగా వకాస్ అక్రమ రవాణాకు ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదని 2024లో కూడా ఇదే విధంగా నకిలీ పత్రాలు జపాన్కి 17 మందిని అక్రమంగా పంపారని ఇప్పుడు తేలింది.